కూర్చోగా సృష్టికి కర్తమైన మా యేసయ్య, ఈ బంగారు పాదములకు వినలేని స్థుతులు స్తోత్రములు వందనాలు ప్రభువా. పగలంతయు కూడా నాయన నీ చల్లని రెక్కల కింద మమ్మల్ని కాపాడిన దేవా నీకు వందనాలు నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభువా నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను మహింపరచుటకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రభువా వినియోగించుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. మా సంఘాన్ని దీవించండి, మా సంఘ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను మీరు కాసి కాపాడి సంరక్షించమని, ఈ సంఘ ప్రార్థన ఆలకించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. आकाशमे प्रकाश राजपीठमा सूर्युडे किरीटरत्नकान्तुला शान्ति कान्ति समरस्य श्री यहोवा, समरस्य श्री यहोवा कान्ति. భయపడకము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కను, అతనికి యోహాను అని పేరు పెట్టెను. నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. నా మాటలు వాటి కాలమందు నెరవేరు. నీవు నమ్మవు కనుక జరగబో సంగతులు వాటి కాలమందు నెరవేరు. నువ్వు మాట్లాడక మౌనివై ఉండు. ఆకాశమే ప్రకాశ రాజపీఠమా సూర్యుడి కిరీటరత్నకాంతు
ధరించి ఒక కుమారుని కని అతనికి యేసు అను పేరు పెట్టుడు. అతడు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడి. ఇది ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి ఉన్నది. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్మకలేదు కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడి. నీ బంధువురాలైన ఎలిజబెత్ ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. ఇదిగో ప్రభు దాసుడా, ఈ మాట చొప్పున నాకు చదువును గాక, నీకు శుభము కలుగును గాక. ఆకాశమే ప్రకాశ రాజపీఠమా ఏ పాటిదాననయా వందనాలు నా తండ్రి. అయ్యా నీ కృప చొప్పున నా తండ్రి, అయ్యా ఇంత వృద్ధాప్యంలో కూడా నా తండ్రి నాకు దయచేసి ధన్యతలు
గొడ్రాలనే పేరు లేకుండా నా తండ్రి నన్ను ఒక తల్లిగా నిలబెట్టారు. మీకే వందనాలు నా తండ్రి. అయ్యా మాట ఇచ్చే దేవుడు నా తండ్రి, వాగ్దానం నెరవేర్చే నా దేవుడు అయ్యా. నా తండ్రి మాట ఇచ్చి మరిచే దేవుడు కాదు నా ప్రభు. అయ్యా నాతో ఉండి నా తండ్రి నా మీద ఉన్న నా నిందను తీసివేశారయ్యా. అయ్యా నా యొక్క దుఃఖాన్ని నీ సముఖమందు నా తండ్రి ఆలకించి ఉన్నారయ్యా. అయ్యా నన్ను ఒక తల్లిగా నిలబెడుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభు. అయ్యా యొక్క దీనరాలని నా తండ్రి అయ్యా బ్రతుకున్నంత కాలం కూడా నీ యొక్క సాక్షిగా నిలబడి నా తండ్రి మీ బిడ్డగా ఉండేలాగా సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాను.